నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. మామూలుగా ఇదివరకటి ఆ హీరోలు ఎంత కష్టమైనా సరే సన్నివేశాల్లో నటించేవారు. కొన్నిసార్లు దెబ్బలు కూడా తగిలేవి. కానీ రాను రాను పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొన్ని సన్నివేశాల్లో హీరోలకు బదులుగా ఎక్కువగా డూపులు నటిస్తున్నారు. రిస్కీ స్టంట్లు, ఫైట్ సన్నివేశాలు వంటి వాటిలో హీరోల డూపులే ఎక్కువగా నటిస్తున్నారు. అప్పుడప్పుడు హీరోలు రియల్గా ఈ టీవీ షోల్లో హల్చల్ చేస్తుంటారు. అయితే ఈ మధ్య హీరోల సినిమాల కంటే వారి డూపుల గురించే టాలీవుడ్లో ఎక్కువగా చర్చ నడుస్తోంది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయి క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోలు తమ సినిమాల్లో బాడీ డబుల్స్ను ఎక్కువగా వాడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు స్టార్ హీరోలు కేవలం క్లోజప్ షాట్ల కోసం మాత్రమే కెమెరా ముందుకు వస్తున్నారట. యాక్షన్ సీన్స్, వైడ్ షాట్లు, రిస్క్తో కూడిన స్టంట్లలో మాత్రం వారి బాడీ డబుల్స్లో అంటే డూప్స్తో చేయిస్తున్నారని టాక్. అయితే ఒకప్పుడు హీరోలు స్వయంగా యాక్షన్ సీన్స్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రాల్లో రిస్క్ తీసుకోవడానికి హీరోలు ముందుకు రావడం లేదట. ఒక మీడియం రేంజ్ హీరోకి ఇచ్చే రెమ్యూనరేషన్ను బాడీ డబుల్స్కు ఇస్తున్నారని, వారిని బాగా చూసుకుంటున్నారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. కాగా హీరోల డూప్స్కి ఏకంగా కోట్లలో డబ్బులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మధ్య కాలంలో డూప్స్కి డిమాండ్ బాగా పెరిగిపోయిందని తెలుస్తోంది.